ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇందాకే డ్యూటీ నుంచి వచ్చి రిలాక్స్ అయిపోతా. ఫస్ట్ ఏ పని చేయను, రిలాక్స్ అయ్యి కాసేపు రెస్ట్ తీసుకున్న దాన్ని వేరే వర్క్ ఏదైనా స్టార్ట్ చేస్తాను. ఫ్రెష్ అప్ కానీ కుకింగ్ కానీ ఏదైనా ఫస్ట్ మాత్రం నా బాడీకి రిలాక్సేషనే అవసరం. సో నా ఫ్రెండ్ ఈరోజు ఈవినింగ్ డ్యూటీ, ఫ్లాట్లో ఎవ్వరు లేరు, ఖాళీగా ఉన్నా నేను ఒక్కదాన్ని. ఏం చేద్దాము అని ఆలోచిస్తుంటే ఏమన్నా వ్లాగ్ చేద్దాము అన్న ఇంటెన్షన్తో వ్లాగ్ని స్టార్ట్ చేశాను. సో ఈరోజు నేను చేయబోతున్న వ్లాగ్ ఏంటి అంటే ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ అనేది చెప్పబోతున్నాను. నేను మన డే టు డే బిజీ లైఫ్లో మన హెల్త్ కాన్షియస్ని అంతగా పట్టించుకోవట్లేదు. లైక్ బ్రేక్ఫాస్ట్ని మనం ఎక్కువ స్కిప్ చేస్తున్నాం. అందులో సిన్స్ మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది చాలా హెల్తీ. నైట్ కొంచెం తక్కువ తిన్నా ఏం కాదు, కానీ మార్నింగ్ మాత్రం హెవీగా తినాలి అని అంటారు. బట్ మన బిజీ షెడ్యూల్లో మనకు అది కుదరదు. ఎందుకు అంటే మార్నింగ్ లేవగానే వర్క్కి వెళ్ళడం, అదే రష్లో ఉండడం, టైం లేకపోవడం ప్రిపేర్ చేసుకోవడానికి. సో ఇవన్నీ రీజన్స్ అనేటివి ఉంటూ ఉంటాయి. సో ఇలా ఉన్న వాళ్ళకి వెరీ క్విక్గా ప్రిపేర్ చేసుకునే బ్రేక్ఫాస్ట్ ఏంటి అంటే ఓట్ మీల్ అనగానే అబ్బా అన్న ఇంటెన్షన్ వస్తుంటుంది ఎవరికైనా. ఈవెన్ మా మమ్మీ నాకు ఇండియాలో ఉన్నప్పుడు ఓట్స్ ప్రిపేర్ చేసి వచ్చి తీసుకొని వస్తే కూడా నాకు వద్దంటే వద్దు, నాకు ఎందుకు పెడుతున్నావు ఓట్స్ అంటూ ఫైట్ చేస్తూ ఉండే. బట్ ఇక్కడికి వచ్చాక నాకు టైం లేకపోవడం వల్ల నేను ఓట్స్ని ప్రిఫర్ చేస్తున్నాను. లైక్ ఎందుకు అంటే మాకు ఇడ్లీ, దోశ, వడ ఇవన్నీ ప్రిపేర్ చేసుకునే టైం ఉండదు. వి విల్ బీ రష్ టు అవర్ వర్క్. సో ఈజీగా అవైలబుల్గా ఉండే బ్రేక్ఫాస్ట్ ఏంటి అంటే మాకు ఓట్స్. ఈ ఓట్స్ని మన ఇండివిజువల్ ప్రిఫరెన్సెస్, లైక్ మన చాయిస్, మన ఫ్లేవర్కి నచ్చినట్టు మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. లైక్ కొంతమంది ఫ్రూట్స్తో తింటారు, కొంతమంది డ్రై ఫ్రూట్స్తో తింటారు, లైక్ కొంతమంది రోస్టెడ్ ఓట్స్ ఓన్లీ విత్ మిల్క్. అట్లా ఎవరి ఇండివిజువల్ చాయిసెస్ అనేటివి వాళ్ళకు ఉంటాయి. ఈ ఓట్స్తోని మనకి చాలా బెనిఫిట్స్ అనేటివి ఉంటుంది. లైక్ ఏ ఏజ్ గ్రూప్ అయినా తినొచ్చు. లైక్ షుగర్ పేషెంట్స్, ఎవరైతే డైట్లో ఉన్న వాళ్ళు, వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటున్న వాళ్ళు, ఎవ్రీబడీ కెన్ ఈట్ దిస్ అండ్ ఇట్ ఈస్ వెరీ హెల్దీ ఈవెన్. సో ఈరోజు మా ఓట్స్ అనేటివి ఎలా ఉంటున్నాయి, మేము ఏమేమి ఫ్లేవర్స్ అనేటివి యాడ్ చేసుకుంటున్నాము, ఎలా ఉంటుంది అన్నది చూపిస్తూ ఉంటాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియోలో. వాటర్ అనేది తీసుకున్నాను. సో ఇప్పుడు ఇందులో నేను డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేస్తున్నాను. ఇవి ఫుల్ నైట్ సోక్ చేస్తాను నేను. ఇవి బాదం, దెన్ వాల్నట్స్, కొంచెం కాజు, దెన్ ఇవి బీన్స్. ఇద్దరికి ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు నేను. దెన్ ఫస్ట్ ఓట్స్, వాటర్లో సోక్ చేస్తాం కాబట్టి క్వాంటిటీ అనేది జరుగుతుంది. సో ఓన్లీ మాకు 3 స్పూన్స్ వరకు సరిపోతుంది. దెన్ ఇందులోకి నేను దీస్ ఆర్ ద చియా సీడ్స్ని యాడ్ చేస్తున్నాను. 1 to 1.5 స్పూన్. దెన్ ఇప్పుడు ఇందులోకి నేను మిల్క్ని బాయిల్ చేసి యాడ్ చేస్తాను. దిస్ ఈజ్ ఆఫ్ 2 బౌల్స్ విత్ ఓట్స్ అండ్ చియా సీడ్స్ కూడా మిక్స్ చేశాను ఇందులో నేను. సో ఇందులో ఇప్పుడు నేను
ఇప్పుడు ఇందులోకి స్వీట్నెస్ కోసము ఒక 1 పీస్ ఆఫ్ డేట్స్ అనేటివి యాడ్ చేస్తున్నాను. ఇది నాకు స్వీట్నెస్ కోసం యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ మాత్రమే. ఎవరికైతే స్వీట్ వద్దు అని అనుకుంటున్నారో వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు. మేము ఫస్ట్ నార్మల్గా ఇవి వితౌట్ డేట్స్ తినడం చూసాము, బట్ డేట్స్ మిక్స్ చేసుకొని తినడం టేస్ట్ నచ్చింది. సో అందుకనే మేము డేట్స్ అనేటివి మిక్స్ చేసుకుంటున్నాము. సో ఇది కూడా నైట్ అంతా సోక్ అయి ఉంటుంది కాబట్టి ఆ డేట్ స్వీట్నెస్ అనేది మొత్తం ఓట్స్కి వస్తుంది. సో మనకి చప్పగా అనేది ఏమి ఉండదు. సో దట్స్ ఇట్. ఇప్పుడు ఇవి రెడీ. ఇవి ఇప్పుడు హోల్ నైట్ సోక్ అవుతాయి. దెన్ ఫ్రిడ్జ్లో కావాలి అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, బయట కావాలి అంటే బయట పెట్టుకోవచ్చు. ఇట్స్ అప్ టు యూ. దెన్ నౌ అవర్ బ్రేక్ఫాస్ట్ ఈజ్ రెడీ. సో ఇది రేపు మార్నింగ్ లేసాక ఆ డ్రై ఫ్రూట్స్ అన్ని ఇందులో యాడ్ చేసుకొని దీంతో పాటు ఏదైనా ఒక ఫ్రూట్, కొంచెం హనీ యాడ్ చేసుకొని తినేసేయడమే. సో ఇది మా ఓట్ మీల్. వెరీ షార్ట్ అండ్ సింపుల్. మధ్యలో డేట్స్ యాడ్ చేసేటి అనేది నేను చూపించలేకపోయినా, ఎందుకంటే మేము మార్నింగ్ రష్లో ఉన్నాము పోవడానికి. ఆల్రెడీ లేట్ అయిపోయింది మాకు. సో నేను ఎక్కువ షూట్ చేయలేదు మార్నింగ్ టైంలో. సో ఈ బ్రేక్ఫాస్ట్ మేము టైం ఉంటే రూమ్లోనే తినేస్తాం, లేదంటే వర్క్కి వెళ్ళిన తర్వాత అక్కడన్నా ప్రిఫర్ చేస్తాం తినడానికి. ఐ హోప్ యూ ఆల్ హ్యావ్ లైక్ దిస్ వీడియో. అండ్ చెప్తున్నా, ట్రస్ట్ మీ, ఎవరైతే బిజీ షెడ్యూల్లో ఉన్న వాళ్ళకి ఇది మాత్రం చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. డెఫినెట్లీ యూ విల్ థ్యాంక్ మీ ఈవెన్. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్ అండ్ వెరీ షార్ట్ వ్లాగ్. ఐ హోప్ యూ లైక్ ఇట్ అండ్ డెఫినెట్లీ కొంతమంది అయినా ట్రై చేస్తారు అని అనుకుంటున్నాను. And everyone, please subscribe to my channel and like, share and comment. That's it. Bye bye.